హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ K122 ఫిషింగ్ ఛానల్. మళ్ళీ సేమ్ లొకేషన్కి వచ్చేసినాం ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఇదే లొకేషను, కాకపోతే ఇట్లా ముందుకు వెళ్ళాలి. మన కెమెరామెన్ వచ్చేసి రవి బ్రో, చూసుకోవచ్చు. ఈయన వీడియో తీస్తాడు. కొద్దిగా అటు ఇటు వస్తుంది ఫ్రెండ్స్, అడ్జస్ట్ చేసుకోండి. సో లొకేషన్కి వెళ్ళాక మళ్ళీ చెప్తా, సరేనా? లొకేషన్ అయితే సేమ్ లొకేషన్, ఓన్లీ డబ్బాలు, ఫీడర్లు, గుచ్చలు ఇవే రెండు చేస్తా. సింక్ అంతా తగలట్లేదు, ఇంకా అది క్లీన్ చేయాలి. సో కొద్దిగా నీళ్ళు తగ్గిన తర్వాత ఇంకా క్లీన్ చేద్దామని వదిలేసిన. అయితే ఇప్పుడైతే అడిగి పోయిన తర్వాత గుచ్చాలు, ఫీడర్లు ఇవి ఆడి చూపిస్తా, ఎట్లా పడితే గిట్ట చూపిస్తా. ప్లీజ్ మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే ఇచ్చుకోండి. ఎన్ని పడితే ఏందనేది అన్ని చూపిస్తా. ఇప్పుడు పోయి అడిగి పిండి కలిపేది అన్ని చూపిస్తాయి ఇప్పుడు, ఓకేనా? వెళ్దాం. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మొత్తం నీళ్ళు అయితే చాలా వరకు తగ్గినాయి. ఇంతకుముందు కర్రలు ఏం కనబడిపోతుండే, ఒకటే కర్ర కనబడుతుండే. నీళ్ళు అయితే చాలా తగ్గినాయి ఫ్రెండ్స్. లొకేషన్ చూసుకోవచ్చు, హైలైట్ ఉంటుంది ఇది. అట్లా వాటర్ లెవెల్ అయితే చాలా తగ్గి పోయినసారి ఇక్కడే మొత్తం అన్నీ ఎలా తీసినా మీకు తెలుసు చేపలు. సో ఇది లొకేషన్. సో పిండి గిండి అన్నీ కలుపుకొని మళ్ళీ వీడియోలోకి వస్తా ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇది తవుడు ఫ్రెండ్స్, తవుడు. ఇది వచ్చేసి గోధుమ పిండి, బ్రెడ్ ప్యాకెటు, గుడ్లు, దాని తర్వాత ఇందులో పార్లేజీ అటుకులు ఉన్నాయి ఫ్రెండ్స్, కనిపిస్తున్నాయి ఈ అటుకులు, పార్లేజీ. ఈరోజు బయట అయితే ఇదే ఫ్రెండ్స్. సో మొత్తం కలిపినాక మళ్ళీ మీకు చూపిస్తా. బయట కావాలంటారు కదా, సో అందుకని నేను చెప్పేస్తున్నా. ఇవే బయట నేను వాడేది. అట్లా కొద్దిగా సత్తుపిండి వేస్తున్నా ఫ్రెండ్స్, అది బడిపిండి అంటారు కదా ఇది. సో ఈ బడిపిండికి వేస్తా కొద్దిగా. ఇవే ఐటమ్స్ అయితే ఇవే ఫ్రెండ్స్, ఓకేనా? ఇవి మొత్తం మిక్స్ చేసి ఫీడర్కి పెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తా, ఓకేనా? సో ఫ్రెండ్స్ పిండి అయితే కలిపేసుకున్నా. అట్లా ఫీడర్ గిట్ట 4 ఫీడర్కి పెట్టేసిన. ఇంకో 2 గుచ్చాలు ఉన్నాయి, 2 గుచ్చాలకు పెట్టాలి. ఈ తర్వాత పెడతాం. ఫస్ట్ అయితే ఈ 4 ఫీడర్లు వేసిన తర్వాత ఈ 2 గుచ్చాలు వేద్దాం. సో ఈరోజు ఆడేసేది 2 గుచ్చాలు, 4 ఫీడర్లు. సో దీంతో షికారు చేద్దాం ఫ్రెండ్స్. సో ఏ అయితే మీకు త్రో చేసి చూపిస్తా, ఓకేనా? పట్టుకురా, అడుగు చూపి. సో ఇది ఫస్ట్ ఫ్రెండ్స్, దాని కొద్దిగా చిన్న ఉంటుంది, అందుకుంటే కొద్దిగా దగ్గర వేసుకుందాం. ఇది ఫస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు 2 వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 2 ఫ్రెండ్స్. మొత్తం అన్నీ వేసినాక కర్రలు పెట్టుకున్నాం, కానీ ప్రస్తుతానికి అయితే వేసేద్దాం ఫస్ట్. సో దీనికైతే 3 గాలాలు ఉంటాయి, మూడోది ఇది. సో ఇదైతే 4వ ఫ్రెండ్స్ ఫీడర్. ఎక్కువ లాంగ్ పోతే కానీ ఎక్కువ లాంగ్ అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ముంగడ కనిపిస్తున్నాయి చెట్లు. ఆ చెట్లు అయితే ఇరుక్కొని రావన్నమాట చేపలు. సో ఎక్కువ లాంగ్ వేయొద్దు, ఇక్కడ కొద్ది దగ్గర వేసుకోవాలి. సో ఓకేనా ఫ్రెండ్స్, వేయడం అయిపోయింది. ఈ 4 ఇట్లా వేసుకొస్తుంది, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా 2 గుచ్చాలు పెట్టి అవి గిట్ట వేసి పని చేస్తే ఏదైనా చేపలు పడితే వీడియో తీస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్. సో అన్నీ వేసేసిన ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఫస్ట్ డబ్బా, ఒకటో డబ్బా ఫస్ట్ వేసింది ఫీడర్, అది. ఈ సెకండ్ డబ్బా గిట్ట ఫీడరే, ఆ థర్డ్ది ఫీడరే, ఆ 4th ఫీడరే, ఆ లాస్ట్కి ఆ 2 మట్టుగా గుచ్చాలు ఫ్రెండ్స్. మొత్తం ఈ 4, ఈ 2, 6, మొత్తం 6 వేసా ఫ్రెండ్స్. ఫస్ట్ చేప పడుతుంది, కాకపోతే డబ్బా అయితే తిరగలేదు, జస్ట్ ఊగిందంటే పట్టదు, అక్కడ ఎగిరి చేప ఎగిరింది. ఇదైతే ఫీడర్ ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఫస్ట్ చేప కిలోన్నర దాకా ఉంటుంది ఫ్రెండ్స్. రవ్వు కింద సైడ్ దిగింది చూసుకోవచ్చు మీరు. జస్ట్ మిస్ జాగ్రత్త తీయకపోతే మట్టి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉండే. ఇదో జస్ట్లో ఉంది. సో అది ఫ్రెండ్స్ ఫస్ట్ చేప. ఫోన్ కాల్ వస్తుంది, ఫోన్ వస్తుంది. జరిగింది సో ఫ్రెండ్స్ ఇది రెండో పడ్డది. అటు చూపి ఇక్కడ ఉంది చేప. అదే ఇక్కడనే చిన్నగా. అది కూడా సో ఫ్రెండ్స్ ఇదైతే రెండోది. ఇది కూడా చిన్న సైజే పడ్డది ఫ్రెండ్స్. కిలో కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంతే. సో ఫ్రెండ్స్ రెండో చేప కిలో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఈరోజు సైజులు పడట్లే, పడతాయి అనుకుంటా. చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే రెండోది. గుంస్తే ఏమో నేను పెద్దగా అనుకున్నా, అంతగానో గుంస్తే. అట్లా బంద్ అన్నం తింటున్నా ఫ్రెండ్స్. అన్నం తింటుంటే డబ్బా ఉంది. అన్నం తింటున్నాను అనమాట. అక్కడ కొద్దిగా నీడుంటే అడుగుతున్న అన్నం తింటే గుర్రమని ఉంది ఫ్రెండ్స్. నీళ్ళలో పోయి పడ్డ ఆడబడ్డది చూసుకోవచ్చు. ఇక్కడ వరకు పచ్చి అయిపోయింది. ఫ్రెండ్స్ ఇదైతే రవ్వు కాదు, మిరియాలు ఫ్రెండ్స్. మంచి సైజు మిరియాలు అనమాట. అప్పుడే రాదు ఇది. బొచ్చులకి ఆడిపించి తీయాలి ఫ్రెండ్స్. తాకత్ ఎక్కువ ఉంటుంది దీంట్లో మిరియాల. 2.5-3 కిలోల దాకా ఉంటుంది ఇది మిరియాలు.
చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మిరిగల్ కమ్సే కమ్ 3.5 కిలోలు 4 కిలోల దగ్గర దాకా ఉంటుంది ఫ్రెండ్స్ మిరిగల్. ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్, హైలైట్ సైజు. ఫస్ట్ టైం ఇక్కడ మిరిగల్ పడ్డం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ చిన్న చిన్నవి పడ్డాయి కానీ ఇంత పెద్దది అయితే ఎప్పుడు పడలేదు. ఫస్ట్ అయితే దీనికి కొన్ని గాలాలు తీసేద్దాం. డేంజర్ ఫిష్ ఇది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మిరిగల్ సాలిడ్ సైజు. దగ్గరికి రా. మిరిగల్ బోల్తే మిరిగల్. కమ్సే కమ్ 3 కిలోలు 3.5 దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూద్దాం ఇంకేమైనా పడితే మట్టి వీడియో తీస్తా ఫ్రెండ్స్. ఓకే, అమ్మా కడియానా కడి. సో ఎండకి ఫ్రెండ్స్ నీడకి పోయి పండుకున్నా. చూడొచ్చు మొత్తం మబ్బు అయిపోయింది. గౌరలు మీదకి వెళ్ళి తీసుకొస్తుంది. వెయిట్ తీస్తా ఆగు తీస్తా. దగ్గరికి రా. సో ఫ్రెండ్స్, ఇది గిట్ట రావు ఫ్రెండ్స్, 2 కిలోలు ఉంటుంది రావు చేప. సో దీంతో ఇది 4వ ఫ్రెండ్స్. సో హలో ఫ్రెండ్స్, ఈరోజు షికార్ అయితే ఇంతే. ఆల్రెడీ చీకటి అయిపోయింది. లాస్ట్ 3 మిస్ అయ్యాయి ఫ్రెండ్స్. గుంజి వదిలేసినాయి. ఒకటైతే అక్కడ ఎగిరింది కానీ ఏమైందేమో తెలియదు, హుక్ అవ్వలేదు. మొత్తం ఈరోజు అయితే 4 మిస్ అయినాయి, 4 దొరికాయి. అవి మీకు చూపిస్తాయి ఇప్పుడు. సో ఈరోజు షికారు ఫ్రెండ్స్ 4.
దూరం పంపిస్తుంది. దగ్గరకు చెప్పి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇవే 4 దొరికాయి. ఇదైతే హైలైట్ సైజ్ ఇది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ప్లీజ్ నచ్చితే మటుగా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మటుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లాంటి ఫిషింగ్ రిలేటివ్స్ వీడియోస్ ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ సెల్కి ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. కట్ చేసి